ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా భారతీయ మహిళా విద్యకు దీపదారిగా సావిత్రిబాయి పూలే నిలుస్తారు అని వక్తలు పేర్కొన్నారు. అణగారిన సమాజంలో వేగుచుక్కగా వెలుగొందిన ఆమె భారతీయ తొలి మహిళా పంతులమ్మ అని కొనియాడారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్మృతివనంలో భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. సావిత్రిబాయి పూలే విగ్రహదాతలు డాక్టర్ అరవింద్ ఆర్ మహాలక్ష్మి, ఆర్ అప్పారావు, డాక్టర్ సౌమ్య ప్రియ బృందంతో పాటు గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు సురంగి మోహన్ రావు, వావిలపల్లి జగన్నాథం నాయుడు, జామి భీమాశంకర్ తదితరులు సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అణగారిన వర్గాల్లో జన్మించిన పూలే దంపతులు అణచివేతకు ఎదురీది సమాజ స్థాపనకు కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా అవధాన పండితులు పైడి హరినాథరావు మాస్టర్ సావిత్రిబాయి గొప్పతనాన్ని కీర్తిస్తూ గేయం ఆలపించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పొన్నాడు రవికుమార్, నక్కా శంకర్రావు, కొమ్ము రమణమూర్తి, తర్లాడ అప్పలనాయుడు, అగతముడి సింహాచలం నాయుడు, పందిరి అప్పారావు శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆనాడు ఎటువంటి ఈ పరిజ్ఞానం లేకపోయినా విద్య మీద మక్కువ పట్ల పురుషులకు ఎలాగైతే విద్యని అందుబాటులోకి తెచ్చారో మహిళలు కూడా అదేవిధంగా విద్యను అందుబాటులో తేవాలని ఆనాడు ఎటువంటి వనరులు లేకపోయినా సదుపాయాలు లేకపోయినా ఆమెకి ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఒక శిక్షణ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులుగా తయారు చేయడం జరిగింది. సో అంచేత భారతదేశ మహిళా ప్రథమ ఉపాధ్యాయులుగా ఆయన ఇప్పుడు కూడా ఆమెని మనం గుర్తిస్తూ ఉన్నాం. సో ఆమె గురించి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని మహిళల్ని సమానమైన ఒక పురుషులతో సమానమైన స్థాయిలోకి తీసుకురావడానికి అవన్నీ కూడా దోహదపడ్డాయి అనేది వాస్తవం. అంచేత అటువంటి వ్యక్తిని ఈ జన్మదిన సందర్భంగా మనం స్మరించుకోవడం ఈ స్మృతివనం తాలూకా బాధ్యతగా మేము భావిస్తున్నాం. మరి డాక్టర్ అరవింద్ గారి కుటుంబ సభ్యులు కూడా ఈ విగ్రహదాత వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం, ముఖ్యంగా బాలికలు అంటే మహా ఇష్టం ఆమెకి. మరి ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న బాలికలు కూడా ఈరోజు వచ్చి ఇందులో పాల్గొన్నారు. నిజంగా విగ్రహదాతలు వాళ్ళకి ముందుగా మా మందిర్ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సావిత్రి తప్పనిసరిగా తీసుకెళ్లవలసిన ఆవశ్యకత ఉంది అని తెలియజేస్తూ మనకు అవకాశం ఉన్నంత వరకు నేటి తరానికి ఆమె చేసిన ఈ సేవలు, విద్య పట్ల ఆమె చేసిన కొన్ని సంస్కరణలు, సో మహిళల తాలూకా రక్షణ, ఇటువంటివన్నీ కూడా ఆమె మనకి చాటి చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా ఈ తరానికి తెలియజేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా తనకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. చరిత్రలో అది ఏం చెప్పకుండా అత్యంత పవిత్రమైన ఈనాటి పూజ్యనీయురాలు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జీవిత సహచరిణి, అభ్యుదయవాది, అఖిల భారత విశ్వానికే పూర్తి ప్రదాత జ్యోతిరావు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఈనాటి వేడుకల్లో భాగస్వాములవుతున్న గాంధేయవాదులందరికీ, అభ్యుదయవాదులందరికీ, సామాజికవేత్తలందరికీ, సామాజిక స్పృహ కలిగిన పెద్దలందరికీ పేరు పేరున ఈనాడు సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తారు. అది జయంతి కావచ్చు లేదా వర్ధంతి కావచ్చు, ఏది వారి అడుగుజాడల్లో సామాజిక స్పృహని ముందుకు తీసుకెళ్లాలని, అణగారిన వర్గాలను, సమాజాన్ని అభ్యుదయ పదం వైపు, అభివృద్ధి వైపు, విజ్ఞానం వైపు ముందుకు నడిపించాలని చెప్పి వారిచ్చిన సందేశాల స్ఫూర్తిగా, వారి నడవడే స్ఫూర్తిగా ఈనాడు మనం వైభవంగా జరుపుకుంటున్న మన పూజనీయురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారి ఆశయాలకు మనందరం కూడా పునరంకితమై కొత్త స్ఫూర్తితో వివిధ సామాజిక
కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడవాలని పేరుపేరున విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మా బావిలి పిల్లవారు ఆవిడ ప్రత్యేకంగా అడిగారు. బాల్యంలోనే వివాహం జరిగినప్పటికీ కూడా భర్త యొక్క స్ఫూర్తితో అక్షరాభ్యాసం భర్త ద్వారా నేర్చుకొని భర్త యొక్క స్ఫూర్తితో విద్యావంతురాలుగా ఖ్యాతిగాంచి ఆమె నేర్చుకున్నటువంటి విద్యను తోటి మహిళలకు అందించాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఒక పాఠశాలను స్థాపించి ఆ విధంగా మహిళల కోసము నిరక్షరాస్యుల కోసము నీయురాలి జన్మదినం ఈవేళ ఆమె స్ఫూర్తి ఈ రోజు ఉన్నటువంటి నినాదం ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నటువంటి నినాదం ఇవాళకి నిలిచి ఉంది అంటే ఆ మహనీయురాలి యొక్క ఆశయ సాధనలోని భాగమే ఇవాళకి నిలిచింది. ఆమె 1931 జనవరి 3వ తేదీన జన్మించారు. 1949లోనే పూణేలో బాలికల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలని స్థాపించినటువంటి ఘనత భారతదేశంలో సావిత్రిబాయి పూలేదే. అంతేకాకుండా బాలికల పట్ల మహిళా వివక్షతని పాటిస్తున్నటువంటి ఈ సమాజాన్ని సంస్కరించాలని అనేక ఉద్యమాలను తీసుకొచ్చి విధవ పునర్వివాహాన్ని కూడా ఆ రోజుల్లోనే ఆవిడ ముందుకు తీసుకొచ్చి ఆవిడ ఆ వివాహాలు జరిపించాలని కోరినటువంటి మహిళ. అలాగే మరి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈవేళ మహిళా సంస్మరణ సందర్భంగా ఖచ్చితంగా జాతీయ మహిళా దినోత్సవంగా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అటువంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తే ఈవేళ స్త్రీ పురుష వివక్షతని తగ్గించి పురుషులతో సహా అంతరిక్షయానం చేయగలిగినటువంటి స్థాయికి మహిళలు ఎదిగారు అంటే దానికి